గురువుగారు, పోగొట్టుకున్న ఆస్తులు, డబ్బులు లేకపోతే ఎవరికైనా అప్పిచ్చినవి చాలామంది ఇవ్వడానికి నచ్చరు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు బాధిస్తూ ఉంటారు గానీ వాళ్ళివ్వరు కదా! అలాంటివి మన దరి చేరకూడదు అంటే వాటికి పరిష్కారం ఏమై ఉంటది? మనం అసురులలో రావణాసురుడు చాలా బలంగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. నవవ్యాకరణ వేత్త అని చెప్పి శివభక్తుడు, అత్యంత శివభక్తుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి రావణాసురుడిని కూడా ఒక పురుగులాగా తీసేసినటువంటి ఒక శక్తి ఉంది. మరి ఈయనని భయపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, దేవుడు ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అని ఒక శక్తి. ఈ 10 తలకాయల పురుగుని తీసి పక్కన పడేయండి అని చెప్పాడు ఆయన. అంటే పురుగులాగా చూశాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడికి ఉండేటువంటి శక్తి ఏంటంటే, ఏదైతే నష్టద్రవ్యం ఉంటుందో, రుణగ్రస్త నష్టద్రవ్యం ఉంటుందో, పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఉంటాయో, బంగారం ఉంటుందో, ఆస్తులు ఉంటాయో, అవన్నీ కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి శక్తి కార్తవీర్యార్జునుడు. అందుకని ఆయనకి 1000 చేతులు. ఈ 1000 చేతులతో చేయలేని పనులు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. ఏం కావాలన్నా సరే తెచ్చివ్వగలుగుతాడు కదా. అందుకనే కార్తవీర్యార్జునుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వస్తువుల కోసం కానీ, ఆస్తుల కోసం కానీ, నిజంగా మాట చెప్పాలంటే ఇంట్లో నుంచి కొంతమంది పిల్లలు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. మతి స్థిమిత లేకుండా కొంతమంది, వయసు వచ్చి కొంతమంది, బాగా వయసు పెరిగిపోయి ముసలి వాళ్ళైపోయి జ్ఞాపక శక్తి లేక, ఇల్లు కూడా గుర్తుపట్టలేక వెళ్ళిపోయేవాడు కొంతమంది, కావాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపం వచ్చి అలిగిపోయేవాళ్ళు కొంతమంది కదా. ఇట్లాంటి వాళ్ళ కోసం కూడా కార్తవీర్యార్జున నామస్మరణ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, స్తోత్రాన్ని పఠించిన తప్పనిసరిగా తిరిగి ఇంటికి రావడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. దానికి అందులో చక్కని నామం చెబుతుంటారు. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ నామస్మరణ మాత్రేన కృతం లభ్యంత నష్టతే. ఎలాంటిది వస్తుంది? నష్టపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా లభ్యం జరుగుతుంది అని చెప్పి ఒక శ్లోకానికి పరమార్థం. ఈ శ్లోకాన్ని మనం ఏదైతే వస్తువుల కోసం, పోయిన వస్తువుల కోసం ఒక 108 సార్లు జపం చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా అతి శీఘ్రంగా, తొందరగా మనకు దొరికేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది.